ఈ లోకంలో పిల్లల్ని పెంచడం విషయంలో దేవుని యొక్క సహాయం ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఎంతో అవసరం. ఎందుకనంటే ఈ లోకంలో బిడ్డల్ని దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా పెంచడం అనేది పెద్ద సవాలుతో కూడినటువంటి పనిగా ఉంటూ ఉన్నది. ఇది ప్రతి తల్లి తండ్రి ఒప్పుకోవాల్సిందే. అయితే ఒకవేళ ఆ పిల్లలకి జబ్బులు ఉన్నట్లయితే అది మరీ కష్టతరంగా ఉంటుంది. ఒకటి, వాళ్ళని పెంచడం విషయంలో, రెండోది లోకం వాళ్ళని చూసేటువంటి విధానం. అయితే దాంట్లో అతి దయనీయమైనటువంటిది ఏంటనంటే, పిల్లలకి ఒకవేళ ఆటిజం లాంటి జబ్బులు ఉన్నట్లయితే అది మరీ కష్టతరంగా ఉంటుంది. బయట నుంచి కనుక ఎవరైనా ఆటిజం ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులను చూస్తే, అయ్యో వీరెందుకు ఇలా ఉన్నారు, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని కల్పించాడు, వీళ్ళ మీద దేవుడికి కనికరం లేదా అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటనంటే, ఆటిజం సొసైటీ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అందుట్లో చాలామంది ఆటిజం పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జవాబుల్ని నేను గమనించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఆటిజం ఉన్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటనంటే, వాళ్ళు లాంగ్ సఫరింగ్, వాళ్ళు దయాదాక్షిణ్యాలు కలిగి ఉండటం, వాళ్ళ మీద ఎక్కువ సానుభూతి చూపించేటువంటి వాళ్ళుగా ఉండటం అయ్యారు అని. ఒకవేళ వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళు కానట్లయితే గనక అలాంటి దీర్ఘశాంతాన్ని వాళ్ళు చూపించగలిగేటువంటి వాళ్ళు కాదు అని అన్నారు. మాలో ఓపిక పెరగడానికి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం అని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే, పిల్లల పట్ల మేము చూపించేటువంటి ప్రేమ, వాళ్ళు వ్యవహరించేటువంటి విధానం, అలాంటి పరిస్థితుల్లో మేము చూపించేటువంటి ప్రేమ మాకు దేవుని యొక్క ప్రేమను రుచింపచేసేటట్లు చేస్తుందని కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించడం అంటే ఇదేనేమో అని మాకు అర్థమవుతుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళకంటూ ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆ ఆశ అంటే, ఈ పిల్లలు ఎదిగిన తర్వాత నన్ను పోషిస్తారు, నాకు సహాయం చేస్తారు అనేటువంటిది. అయితే ఆటిజం ఉన్నటువంటి పిల్లల్ని ఆ విధంగా చూసేటప్పుడు వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎదిగిన తర్వాత పోషించే స్థాయికి వస్తారు లేదు అని. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు అదే మాట అంటున్నారు, దేవుడు మన పట్ల చూపించేటువంటి ప్రేమ అలాంటిదేనేమో, మనము ఇస్తామా లేదా అనేది ఆయనకు అనవసరం, కానీ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు అనేది. కాబట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ విధమైనటువంటి పిల్లలు మాకుండటం బట్టి మేము దేవునికి దగ్గర అవ్వగలిగాం, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మేము గ్రహించగలుగుతున్నాం. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు మాకెందుకు ఇలా అయిపోయింది అని ప్రశ్నించిన వాళ్ళు కాదు. ఎక్కువ శాతం మంది మేము ఇంకేం చేయాలి మా బిడ్డల కోసం అని ఆలోచించేటువంటి వాళ్ళే. కాబట్టి శ్రమలు కొన్ని విధాలుగా మనల్ని దేవునికి దగ్గరికి చేసేది అవుతూ ఉంటుంది. అయితే ఆ విధంగా చెప్పి వదిలేయడానికి ఇష్టపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలిగేటువంటి దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి దేవుడు, ఆటిజంను కూడా ఆయన స్వస్థపరచగలిగేటువంటి దేవుడు. నాకు తెలిసినటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆటిజం విషయంలో ప్రార్థన వేరుగా ఉండాలి అని అంటున్నాడు. చాలా రకాలైనటువంటి జబ్బులు ఒక ప్రార్థనతో స్వస్థత పొందటం అనేది చూస్తూ ఉంటాం, కానీ ఆటిజం అలాంటిది కాదు. క్రమక్రమేణా దేవుడు పనిచేయటం మొదలు పెడుతూ ఉంటాడు. వాళ్ళ యొక్క కణాలు, వాళ్ళ యొక్క నరాలు నెమ్మదిగా వదులుతూ ఉంటాయి. ఆ విధంగా నెమ్మదిగా మనం పాజిటివ్గా వాళ్ళు చేంజ్ అవటం అనేది చూడగలుగుతాం అని చెప్తున్నారు. కాబట్టి కన్సిస్టెంట్ ప్రేయర్, స్థిరంగా ప్రార్థన చేయటం అనేది అవసరం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. బైబిల్లోంచి దీనికి మీకు సూచనగా ఉండడానికి ఒక చిన్న సన్నివేశాన్ని మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 3 శిష్యుల్ని తీసుకొని టెబోర్ అనేటువంటి కొండ మీదకి వెళ్ళాడు. అది దివ్యమైనటువంటి సన్నివేశం. ఆయన కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందాడు. పరలోకపు నమూనాన్ని 3 శిష్యులకి చూపించారు. పేతురు ఎంత తన్మయత్వం చెందాడంటే, ఇక్కడే ఉండిపోదామా అన్నట్లుగా మాట్లాడాడు. అయితే కిందకు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి వేరుగా ఉన్నది. అక్కడంతా గందరగోళంగా ఉన్నది. వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి.
ఒక పెద్దాయన వచ్చి యేసయ్యతో అంటున్నాడు, అయ్యా మా బాబుని ఒకసారి చూడవా, మా బాబుకి మూర్ఛ ఇచ్చేటువంటి ఒక దెయ్యం పడుతూ ఉంటుంది. ఆ దెయ్యం పట్టినప్పుడల్లా వాడిని ఎక్కడికో తీసుకెళ్తుంది, కింద పడేస్తుంది, వాడు నురగ కక్కుతూ ఉంటాడు. ఇది చిన్నప్పటి నుంచి వాడికి ఉన్నదే, కొంచెం సహాయం చేయవా అని అన్నాడు. అంతేకాకుండా అతను ఇంకొక మాట అన్నాడు, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అని అన్నాడు. యేసయ్య ఆ సందర్భంలో కాస్త చిరాకు పడినట్లు అనిపిస్తుంది. ఆయన ఈ మాట అంటున్నాడు, ఇంకెంతకాలం మీకు నేర్పించాలి అని చెప్పి ఆ దెయ్యాన్ని ఆయన గద్దించాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్వస్థత కలిగింది. శిష్యులంతా వచ్చి అతనితో అన్నారు యేసయ్యతో, మేమెందుకు చేయలేకపోయాం, మీరెందుకు చేశారు అని అంటే, ఇది విశ్వాసంతో జరిగేటువంటిది అని. అంటే ఆటిజం దెయ్యాన్ని బట్టి వచ్చింది అనేది నా ఉద్దేశం కాదు. దీన్ని ఒక చిన్న లింక్ లాగా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కొన్ని జబ్బులు నయం అవ్వాలి అని అంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, క్రమబద్ధంగా ప్రార్థన చేయాలి, జవాబు వచ్చేటంత వరకు ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయగలుగుతూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఆటిజం ఉన్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రేమను చూపించగలిగేటువంటి మీరు, సహనాన్ని చూపించగలిగేటువంటి మీరు, దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించగలిగినట్లయితే మీరు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మీ గృహాల్లో చూడటం సాధ్యమే. అది జరగాలని ఆశిద్దాం.